నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. రెమాన్ తుఫాన్ దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఇవాళ అర్ధరాత్రి రెమాన్ తీరం దాటే ఛాన్స్ ఉంది. తుఫానుకు తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురనున్నాయి. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ కు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం కాస్త తీవ్ర తుఫానుగా మారింది. ఇవాళ అర్ధరాత్రి సమయంలో బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు సముద్ర తీరంలో హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. తుఫాను ప్రభావంతో కోల్కతాలో పలు ఫ్లైట్లు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. మరొక వైపు తీర ప్రాంతమంతా కూడా అలజడిగా మారింది. ప్రజలెవ్వరూ కూడా సముద్ర తీరంలో ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. భారీగా అలలు ఎగిసిపడుతూ ఉండటంతో పర్యాటకులను అక్కడి నుంచి తరలించారు. బెంగాల్లో ఈదురుగాళ్లు బీభత్స సృష్టిస్తున్నాయి. ఈదురుగాళ్ల దాటికి పలుచోట్ల చెట్లన్నీ కూడా నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. రెమాన్ తుఫాన్ దూసుకొస్తూ ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇవాళ అర్ధరాత్రి రెమాన్ తీరం దాటే ఛాన్స్ కనిపిస్తోంది. తుఫానుకు తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురనున్నాయి. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ కు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం కాస్త తీవ్ర తుఫానుగా మారింది. ఇవాళ అర్ధరాత్రి సమయంలో బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. అటు సముద్ర తీరంలో కూడా హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. ఇక తుఫాను ప్రభావంతో కోల్కతాలో పలు ఫ్లైట్లు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరొక వైపు తీర ప్రాంతమంతా కూడా అలజడిగా కనిపిస్తోంది. ప్రజలెవ్వరూ కూడా సముద్ర తీరంలో ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. భారీగా అలలు ఎగిసిపడుతూ ఉండడంతో పర్యాటకులను అక్కడి నుంచి తరలించారు. బెంగాల్లో ఈదురుగాళ్లు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. ఈదురుగాళ్ల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. ఉత్తర బంగాళాఖాతంలో రెమాన్ తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బలపడుతోంది. తీవ్ర తుఫానుగా మారి ఇవాళ అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ తీరానికి ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ. తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఉత్తర బంగాళాఖాతంలో రెమాల్ తుఫాను ప్రభావం కొనసాగుతుంది. చురుకుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ప్రస్తుతం రెమాల్ తుఫాన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం ఒకసారి బీచ్ దగ్గర వాతావరణం పరిశీలించవచ్చు. బీచ్ కూడా అల్లకల్లంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏపీ మీద దీని ప్రభావం పూర్తిగా లేదని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కూడా కురుస్తున్నటువంటి ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ రెమాల్ తుఫాను యొక్క ప్రభావం పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ మీద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే చెప్తుంది. అయితే ప్రస్తుతం
ఈ తీరాన్ని దాటేటప్పుడు గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వరకు, గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, సముద్రం అంతా కూడా అల్లకల్లంగా మారింది. విశాఖతో పాటు అటు కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా సముద్ర తీరంలో అలజడి మొదలైంది. ప్రస్తుతం గాలుల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది. ఈరోజు అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కేప్ ఉప్పురా సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయ దిశలో 410 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఏదైతే రేమాల్ తుఫాను కొనసాగుతుంది. ఏపీకి ఈ తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా లేనప్పటికీ వర్ష ప్రభావం కూడా చాలా చోట్ల సాధారణ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్కి ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆరెంజ్ వార్నింగ్ కూడా జారీ చేశారు. దీంతో పాటు ఏపీలో కూడా ప్రస్తుతం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు. అన్ని పోర్టుల్లో, ప్రధాన పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాదక హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీకి ఈ తుఫాన్, రెమాల్ తుఫాన్ యొక్క ప్రభావం అంతగా లేనప్పటికీ అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. సముద్రం కూడా ఒకసారి మనం చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తుఫాను ప్రభావంతో అలలు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలోని ఒకసారి బీచ్ యొక్క పరిస్థితి మనం పరిశీలించవచ్చు. తుఫాను సాధారణంగా వచ్చేటప్పుడు ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం రెమాల్ తుఫాను ఈరోజు అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది. తీరం వెంబడి కూడా గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. తీరంలో అలజడి కూడా, కెరటాల తీవ్రత కూడా ఉధృతంగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.